సుధా కిచెన్కి స్వాగతం. ఈరోజు పెసరపప్పుతో పునుకులు కర్రీ చూపిస్తానండి మీకు. ఇదిగోండి, ఒక 2 గంటలు నానబెట్టాను పెసరపప్పు. పునుకుల కర్రీ చూపిస్తానండి. చాలా బాగుంటుంది, అన్నంతో నంచుకోవడానికి చాలా బాగుంటుందండి. ఒక 2 గంటలు పప్పు నానబెట్టుకున్నాను. పెసరపప్పు బాగా నానిందండి. కావలసిన పదార్థాలు: సన్నగా కోసుకున్న ఉల్లిపాయ ముక్కలండి, ఇదిగో. అలాగే ఇదిగోండి పచ్చిమిర్చి, అలాగే అల్లం వెల్లిపాయ పేస్టు, అలాగే నువ్వులండి. ఇవి నువ్వులు వేయించి పౌడర్ చేసుకోవాలండి. అలాగే జీడిపప్పు, సన్ఫ్లవర్ సీడు, పుచ్చగింజలండి, ఇవేంటారు గుమ్మడి గింజలండి. ఇవి పేస్ట్ చేసి వేసుకోవాలండి. పునుకుల కర్రీ చాలా ఎమ్మిగా ఉంటుంది. అలాగే కరివేపాకు, ఇదిగో కరివేపాకు, అలాగే కొత్తిమీర అండి. ఇదిగో కూర అంతా అయిపోయాక కొత్తిమీర అండి వేసుకోవాలి. అలాగే కారం అండి. ఇది కారమే, ఇది కారం అండి. ఇది ఇంట్లో కారం అండి. ఇది 3 మ్యాంగో పౌడర్ అండి. ఇది మన ఆవకాయలు వేస్తారు కదా. ఇది ధనియాల పౌడర్ అండి. ఇగో ధనియాలు పౌడరు, అలాగే సాల్ట్, అలాగే పసుపు, అలాగే జీలకర్ర. కావలసిన పదార్థాలు మీకు చూపించేసాను కదండి. ఎలా చేసుకోవాలో మీకు వెంటనే చూపిస్తానండి. అలాగే కొబ్బరికాయ ముక్కలు పేస్ట్ చేసి వేసుకోవాలండి. కొంచెం గ్రేవీ కోసం చాలా బాగుంటుంది కొబ్బరికాయ ముక్కలు వేసుకుంటే. పప్పు నానబెట్టుకున్నాం కదండి, మిక్సీలో వేసి మిక్సీ చేసి తీసుకొస్తానండి. ఇదిగోండి మిక్సీ చేసి తీసుకొచ్చాను పెసరపప్పు. ఇదిగోండి రెండోసారి కూడా వేసి మళ్ళీ మీకు చూపిస్తాను. రెండోసారి కూడా ఉందండి. ఇదిగోండి రుబ్బు పెట్టుకున్నాం, ఇలా వచ్చింది పెసరపప్పు రుబ్బండి. ఇది ఇప్పుడు పునుకులు వేసుకుందామండి. చాలా బాగుంటుందండి ఈ కర్రీ. నేను ఆల్రెడీగా ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ అయితే వేసుకున్నాను. మీకు ఏ సైజు కావాలో ఆ సైజు పునుకులు వేసుకోండి. ఆయిల్ కాగింది. చిన్న సైజు అయితే చిన్న సైజు, పెద్ద సైజు అయితే పెద్ద సైజు. మీకు ఏ సైజులో పునుకులు కావాలంటే ఆ సైజులో వేసుకోండి. గోదావరి జిల్లా వాళ్ళు ఎక్కువగా పునుకుల కూర వండుతారండి. గోదావరి వాళ్ళు ఫేమస్ అండి. ఈ కూర చాలా ఫేమస్ అండి గోదావరి జిల్లా వాళ్ళకి. ఇదిగోండి పెసర పునుగులు కదండి, రెడ్గా అవ్వండి. ఇలాగే తెల్లగా ఉంటాయి, రెడ్గా అయితే అవ్వవు. వేగిపోయివండి, తీసుకుందాము. చూడండి ఎంత బాగా వచ్చాయి. ఉట్టు నోరుతో కూడా తినవచ్చండి, అంత బాగుంటాయి.
సోడా వేసుకోకండి ఇందులో. నేనైతే సోడా అయితే వేయలేదు. తినే సోడా మట్టికి వేయకండి, ఎందుకంటే నూనె లాగేస్తుందండి. సోడా మట్టికి ఎట్టి పరిస్థితిలో కూడా వేసుకోకూడదు. ఇదిగోండి, మళ్ళీ రెండోసారి వేసుకుందామండి. సాంబార్తో, రసంతో సైడ్ డిష్ లాగా చాలా బాగుంటుందండి. కూర చికెన్ కూరలాగా ఉంటుందండి. ఇదిగోండి, వేగిపోయి అన్నీ తీసేసుకుందాము. ఇప్పుడు పునుకుల కూర స్టార్ట్ అవుతుందండి. ఇదిగోండి, ఒక పావు పప్పుకి ఇన్ని పునుకులు అయ్యావండి నాకైతే. మీ ఇంట్లో ఎంత జనాభా ఉంటారో దాన్ని బట్టి పప్పు వేసుకోండి. నేనైతే పావు వేసుకున్నాను. మాకు సరిపోద్దండి, రాత్రికి పగలకి సరిపోద్ది. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకుందాం. విశాలం దాంట్లో పెట్టుకుంటే పునుకులు చాలా బాగా అంటుకోకుండా బాగా వస్తుందండి. నేనైతే తపేలు పెట్టుకున్నాను. ఇది చిన్నదేనండి, అలా కనిపిస్తుంది పెద్దదిలాగా, చాలా చిన్నదేని. ఆయిల్ కాగిందండి. ఇప్పుడు జీలకర్ర వేసుకుందాం. అలాగే ఉల్లిపాయలు కోసి పెట్టుకున్నాం కదా, అలాగే పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు, పెద్ద తపెల్లో పెట్టుకుంటే కూర గ్రేవీ బాగా వస్తుందండి. పచ్చిమిరకాయ పొయ్యలేదండి, చూసుకోలేదు. కోసి వేద్దాము. బాగా వేగాలి. వేగిందండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. ఫ్రెష్గా చేసుకున్నానండి ఇప్పుడేని. ఇదిగోండి, పచ్చివాసన బాగా పోవాలి. మసాలా ఆకులు వేస్తానండి. చికెన్ కూరలాగా ఉంటుందండి, అంత బాగుంటుంది. పచ్చివాసన బాగా వెళ్ళిపోయిందండి. ఇప్పుడు కారం వేసుకుందామండి. కారం అయితే వేసుకుందాం. మీరు ఎంత కారం తినగలరో అంత వేసుకోండి. కారం వేసుకున్నాం కదండి. పసుపు, అలాగే సాల్ట్. నేను సాల్ట్ పునుకుల్లో వేయలేదండి, పునుకుల్లోనే వేయకూడదు. ఇప్పుడు ఎలాగ కూరలో వేస్తాం కదండి, మొత్తం లాగేస్తుంది. ఉప్పు చూసి మళ్ళీ వేసుకుందామండి.
అలాగే ఇదిగోండి టమాటా ప్యూరీ, కాజు, పుచ్చపప్పు, గుమ్మడి గింజలు, కొబ్బరి ముక్కలు రుబ్బు పెట్టుకున్నాం కదండి, నువ్వులు. ఇదిగోండి నేనైతే ఇలాగ రుబ్బు పెట్టుకున్నాను, ఇవి వేసేస్తున్నాను. చాలా బాగుంటుందండి, గ్రేవీ చాలా బాగా వస్తుంది. ఉడికాక మళ్ళీ మీకు చూపిస్తాను. ఇదిగోండి ఈ విధంగా టమాటా ప్యూరీ ఉడికిందండి. ఇలాగా టమాటా మనం మిక్సీ చేసి వేసుకున్నాం కదా. ఇదిగోండి సాయి మసాలా వేస్తానండి. ఇది పన్నీర్ కూరలో, మష్రూమ్ కూరలో, ఇలాంటి పునుకుల కూరలో వేసుకోవాలండి. చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. సాయి మసాలా అండి ఇది. సాల్ట్ కొంచెం తగ్గిందండి, సాల్ట్ తగ్గింది. నేనైతే పునుకుల్లో వేసుకోలేదండి. ఇదిగోండి సాయి మసాలా. కొద్దిగా వాటర్ వేసుకుందామండి. పునుకులు వేస్తే పీల్చేస్తుందండి మొత్తం. వాటర్ అయితే వేసుకుందాం. కొంచెం దగ్గర అయ్యాక పునుగులన్నీ వేసేసుకుంటే, కొత్తిమీర వేసేసుకుంటే అయిపోయిందండి పునుగుల కర్రీ. ఇదిగోండి మనం అన్నీ చేసి పెట్టుకున్నాం కదా. ఇదిగోండి ఇలా ఉడుకుతుంది. ఇప్పుడు వేసేసుకుందామండి ఇవి మొత్తము. అలాగే కొత్తిమీర కూడా వేసుకుందాం. కసూరి మేతి వేద్దామండి, చాలా బాగుంటుంది. ఇదిగోండి కసూరి మేతి. కసూరి మేతి అంటే మెంతి కూరేనండి, ఎండబెడతారు, మంచి వాసన వస్తుందండి. మెంతి కూరే ఎండబెడతారు, ఇదే మీ కసూరి మేతి అంటారు. కిరాణా షాపుల్లోని దొరుకుతుందండి. ఇది అందరికీ తెలిసే ఉంటుందండి, కొంతమందికి అయితే తెలియదు, వాళ్ళకి చెప్తున్నాను. చాలామందికి తెలిసే ఉంటుంది. పునుకుల కూర రెడీ అయిపోయిందండి. ఇదంతా లాగేసుకుంటుందండి, పీల్చేసుకుంటాయి పునుకులు గ్రేవీ అంతా. సుబ్బయ్య గారి హోటల్లో పెడతారండి ఇది. పునుకుల కూర అంటే చాలా ఫేమస్ అండి ఇది. సుబ్బయ్య గారి హోటల్లో పెడతారు, ఇది కంపల్సరీగా రోజు వండుతారండి. ఇది అక్కడి నుంచి వచ్చిన రెసిపీ అండి. అయిపోయిందండి, బౌల్లో తీసుకుందాం. ఇదిగోండి ఎంత నీరుతో ఉంచాం కదండి, అంత లాగేసుకుందండి పునుగులు. ఎమ్మీగా చూడండి, చికెన్ కూరలాగా ఉంది కదండి, చాలా బాగుంది. ఒక బౌల్లో వేసుకుందాం. వేడిగా ఉంది కదండి, అందుకే గాజు బర్నీలో వేసుకోలేదు. కాకినాడ సుబ్బయ్య గారు హోటల్లో పెడతారండి ఇదే విధంగా. పెద్ద ఫేమస్ అండి ఆ హోటల్కి పునుగుల కూర అంటే, చాలా ఫేమస్. నేనైతే ఈ విధంగా చేసుకున్నానండి పునుగుల కూర.
ఇదిగోండి ఈ విధంగా వచ్చింది పునుకుల కర్రీ. ఎంత గ్రేవీలో వేసానండి, మొత్తం లాగేసిందండి గ్రేవీ అంతా, పునుకులు లాగేసాయండి. నాది మసాలా కారం అండి, మాది జీలకర్ర పొడి వేయలేదు. మేమన్నీ మసాలా వేసి వేయించుకొని కారం ఆడిస్తానండి. మీకు ఇష్టమైతే ఈ కూరలో జీలకర్ర పొడి కూడా వేసుకోండి. నేను ఆల్రెడీగా జీలకర్ర వేసాను, పొడి వేసుకోలేదు. మీకు ఇష్టమైతే గరం మసాలా పొడి వేసుకోండి. నాది మసాలా కారం కాబట్టి అన్నీ వేసేస్తామండి. మసాలా మొత్తం మసాలా అయిపోయినా పర్వాలేదు. సాయి మసాలా వేసానండి. కారం ఉప్పు చూసుకొని మీరు ఎంత తినగలరో అంత చూసి వేసుకోండి. ఇదిగోండి పునుకుల కర్రీ ఈ విధంగా వచ్చింది. నచ్చిందండి వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. నేను పెట్టిన వీడియోలన్నీ వస్తాయండి. గంట సింబల్ కొట్టండి, నేను పెట్టిన వీడియోలన్నీ వస్తాయండి. మరొక వీడియోతో కలుస్తాను. బాయ్ బాయ్. పునుకుల కర్రీ అండి ఇది. పునుకులు కర్రీ, పెసరపప్పు పునుకుల కర్రీ సుబ్బయ్య గారి హోటల్లోని చాలా ఫేమస్ అండి ఈ కూర. ఎమ్మీగా చాలా చికెన్ కూరలాగా ఉంది, అంత బాగుందండి. గ్రేవీ అంతా లేకుండా మొత్తం పునుకులు లాగేసేయండి, పర్వాలేదు. అడుగున గ్రేవీ ఉంది, హాట్ బాక్స్లో గ్రేవీ ఉంది. మరొక వీడియోతో కలుస్తాను. బాయ్ బాయ్. చివరి వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ, ధన్యవాదాలు.